Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talks with Shiva Ghat Reddy. సో ఇవాళ మనం క్రేటా లైక్ పాత్ వేరియంట్కి క్రేటా కొత్త వేరియంట్ 2024 ఫేస్ షిఫ్ట్ మోడల్కి 23 మోడల్కి నేను వేరియేషన్ అండ్ కంపారిజన్ చూపిస్తాను లుక్స్ వైజ్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్. సో అప్పటికి ఇప్పటికి ఏం మారింది అండ్ ప్రైస్ వేరియేషన్ ఎంత ఉంది సో అనేది మనం కంపేర్ చేసుకుందాం ఇవాళ. సో కమింగ్ టు దిస్ లైక్ దిస్ ఇస్ లైక్ వెరీ న్యూ 2024 క్రేటా ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రిల్ మారింది కంప్లీట్గా. అండ్ మనకి హుండై లోగో ముందు మనకి చూసుకుంటే అక్కడ ఈ డిజైన్లో ఉండేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రిల్ మనకి ఇలాగ లైన్స్ లాగా ఫామ్ అయింది. అండ్ అదే మనం కొత్త క్రేటాలో చూసుకుంటే ఈ డిజైన్ కంప్లీట్గా తీసేసి కొత్త అగ్రెసివ్ అండ్ స్పోర్టీ డిజైన్ పెట్టారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ ఎల్ఈడి లైక్ కనెక్టెడ్ ఎల్ఈడి మనకి ఈ ఎండ్ నుంచి ఎండ్ దాకా. ఇక్కడ మనం కెమెరా చూసుకోవచ్చు, ఫ్రంట్ కెమెరా ఇక్కడ ప్లేస్ చేశారు మనకి. అండ్ దాంతోపాటు మనకి కింద కొంచెం అగ్రెసివ్గా డిజైన్ చేసి మనకి స్కిడ్ ప్లేట్స్ అవి ఇచ్చారు. సో స్కిడ్ ప్లేట్ ముందు మనకు ఉండేది, కాకపోతే బంపర్ డిజైన్ అనేది ఇక్కడ మారింది. సో హెడ్ లైట్ మనకి కిందకి పెట్టారు కొంచెం. అండ్ మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేశారు. సో వీ కెన్ సీ దిస్ ఎల్ఈడి డిఆర్ఎల్ అండ్ టర్న్ ఇండికేటర్స్ మనకి ఇక్కడ పెట్టారు. అదే పాత క్రెటాలో మనకి హెడ్ లైట్ ఇక్కడ ఉంది. అండ్ మనకి ఫాగ్ ల్యాంప్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉండేది. అండ్ మనకి ఎల్ఈడి అండ్ టర్న్ ఇండికేటర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి, విచ్ ఆర్ సీక్వెన్షియల్ యాజ్ వెల్. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి అప్పుడు ఫ్రంట్ కెమెరా అక్కడ రాలేదు. సో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా లేవు ఇక్కడ. కొత్త 2024 ఫేస్ షిఫ్ట్ మనకి ఇక్కడ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చారు, పార్కింగ్ సెన్సర్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ లుక్లో మనకి ఇంకా మారింది ఇంకేం లేదు. సో ఓన్లీ ద ఫ్రంట్ డిజైన్, హెడ్లైట్ ప్లేస్మెంట్స్ అండ్ మనకి బంపర్. సో దాంతోపాటు స్కిడ్ ప్లేట్స్ కొంచెం మారాయి. సో ఇది దిస్ కమ్స్ అండర్ యాక్సెసరీ. దిస్ ఈజ్ ఆల్సో అన్ యాక్సెసరీ. సో వీ గాట్ యువర్ న్యూ అప్డేట్ లైక్ లెవెల్ 2 ఏడాస్ ఒక సెన్సర్ మనకి అక్కడ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఓన్లీ దిస్ ఏడాస్ ఇన్ ద లైక్ 2024 ఫేస్ షిఫ్ట్ మోడల్. whereas compared to this older model we don't have any ADAS or anything. మనకి ఇప్పుడు ఫ్రంట్ చూసుకున్నాం, ఇప్పుడు మనం సైడ్ ప్రొఫైల్ చూసుకుందాం. కార్ సైడ్ ప్రొఫైల్ మనకి ఏం మారే. సో ఫస్ట్ కమింగ్ టు ద టైర్స్. సో ఇది ఎస్ఎక్స్ వేరియంట్. ఎస్ఎక్స్ ఆప్షన్లో మీకు డైమండ్ గిట్ అలా వీల్స్ వస్తాయి. సో అందులో మీకు టైర్ సైజ్ చూసుకుంటే 215/60 R17 ఇది. వెరస్ కంపేర్ టు మనకి న్యూ క్రెటా 2024 ఫేస్ షిఫ్ట్ వర్షన్లో కూడా ద సేమ్ టైర్ సైజ్ అయితే మారలేదు, బట్ మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. సో పాత క్రెటాకి మనకి ఏదైతే వచ్చిందో దానికి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ అలాయ్స్ అనేది చెప్పవచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అది కూడా సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనకి పెద్ద చేంజెస్ అయితే లేవు, ఎవ్రీథింగ్ హ్యాస్ సేమ్. లైక్ ఓఆర్విఎమ్స్ కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ ఆ ప్లేస్మెంట్ కూడా అక్కడే అలాగే ఉంది. అండ్ కెమెరా ప్లేస్మెంట్ మనకి ఇక్కడ వస్తుంది. ఇంకా సైడ్ ప్రొఫైల్లో ఇంకా చూసుకుంటే మనకి రూఫ్ రైల్స్ కూడా ఏం మార్చలేదు, యాజ్ ఇట్ ఈస్ ద సేమ్. మనకి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. సో ఇప్పుడు మనం కార్ బ్యాక్ సైడ్ చూసుకుందాం, బ్యాక్ ప్రొఫైల్ చూసుకుందాం. కారు ఒక బ్యాక్ ప్రొఫైల్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉందో ఇక్కడ, సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ద సేమ్. పెద్ద డిజైన్ ఏం చేంజెస్ అయితే లేవు, పాదని కూడా మనకి కలిగే వచ్చేది. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఇక్కడ ఏదైతే స్టాప్ లైట్ ఉందో అది ఇక్కడ ప్లేస్ చేశారు. సో ప్రీవియస్లీ వీ హ్యాడ్ హియర్ అండ్ వీ గాట్ దిస్ న్యూ డిజైన్ లెఫ్ట్ టెయిల్ లైట్స్, లైక్ కనెక్టెడ్ టెయిల్ లైట్స్ అంటారు దీన్ని. అండ్ మన 2D డిజైన్ ఆఫ్ లోగో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్రెటా అన్న బ్యాడ్జింగ్ మనకి ముందు సెంటర్లో వచ్చేది, సో ఇప్పుడు ఇక్కడ మార్చి ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ మనకి ఎస్ఎక్స్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఈ బంపర్తో పాటు మనకి పైన ఏవైతే క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయో దట్ ఆల్ కమ్స్ అండర్ యాక్సెసరీ. అండ్ అదే మనం ఇక్కడ పాత క్రెటాలో చూసుకుంటే వీ హ్యావ్ దిస్ లైక్ క్రెటా బ్యాడ్జింగ్ ఓవర్ హియర్ ఇన్ ద సెంటర్. సో మనకి స్టాప్ లైట్ ముందు ఇక్కడ ఇచ్చారు, దాంతోపాటు మనకి టెయిల్ లైట్ ప్లేస్మెంట్ ఒక డిజైన్ ఇలాగ ఉండేది. అండ్ ఇక్కడ మనకి అయితే లైట్ అయితే ఏం రాలేదు. సో షార్క్ ఫిన్ యాంటీనా అక్కడే ఉంది, సో కొత్త దాంట్లో కూడా అక్కడే ఇచ్చారు. సో బ్యాక్ పార్కింగ్ సెన్సర్ చూసుకోవచ్చు, సో కొత్త దాంట్లో కూడా పార్కింగ్ సెన్సర్ ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ బ్యాక్ డిజైన్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం లైక్ బంపర్ డిజైన్ ఇక్కడ చూసుకోవచ్చు. దాంతోపాటు మీకు లైట్ లైక్ రివర్స్ గేర్ చేసినప్పుడు మీకు లైట్ వెలిగేది ఇక్కడే వస్తుంది. అదే మనకి రివర్స్ గేర్ లైట్ ఇక్కడ ఉంది మనకి ఇక్కడ సెంటర్లో. అండ్ దాంతోపాటు మనకి రిఫ్లెక్టర్స్ ఇక్కడ ఇచ్చారు, ఈ సైన్ ఇచ్చారు రిఫ్లెక్టర్స్. సో పార్కింగ్ సెన్సర్స్ మాత్రం 2 ఇచ్చారు, ఈ ఎండ్ ఆ ఎండ్. బట్ పాత క్రెటాలో పార్కింగ్ సెన్సర్ సెంటర్లో 2 ఇచ్చారు. మరి ఇందుకు ఆ డిజైన్ మార్చారో మరి నాకు తెలియదు. ఇప్పటిదాకా మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసాం, కార్ సైడ్ ప్రొఫైల్ చూసాం, అండ్ బ్యాక్ ప్రొఫైల్ కూడా చూసాం. ఇప్పుడు మన ఇంటీరియర్ వైజ్ మనకి ఏం చేంజెస్ ఉన్నాయో చూద్దాం. బూట్ స్పేస్ మనకి చేంజెస్ ఏం లేదు. సో వీ హార్డ్లీ గెట్ దాట్ మచ్ ఆఫ్ బూట్ స్పేస్, ఓన్లీ 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అదే ఇప్పుడు మనం క్రెటాలో చూసుకుంటే లైక్ బ్యాక్ రోలో మనకి చేంజెస్ లేవు. సో ప్రీవియస్గా మనకి బ్లాక్ ఆర్ లైక్ బీజ్ ఇంటీరియర్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ వచ్చేది. అండ్ ఇక్కడ మనకి లైక్ వాట్ ఎవర్ ద లెగ్ రూమ్ ఆర్ హైట్ కానీ హెడ్ రూమ్ కానీ మనకి అండర్ థై సపోర్ట్ కానీ అలా ఉండేదో పాత దాంట్లో. సో కొత్త దాంట్లో కూడా అలాగే ఉంది. బట్ కొంచెం అండర్ థై సపోర్ట్ ఇంప్రూవ్ చేశారని చెప్తున్నారు మరి.
and so we have to check that. And we got this like blinds in the older Creta also. So new Creta లో కూడా మనకి blinds అయితే ఉన్నాయి. అండ్ మనకి ఈ డిజైన్ అయితే అక్కడ ఏం చేంజ్ అవ్వలేదు, ఇక్కడ అండ్ ఇక్కడ. సో ద సేమ్ డిజైన్ వీ హ్యావ్ గాట్ హియర్. సో రెండిటికి మనకి బో స్పీకర్స్ మాత్రమే వస్తాయి. అండ్ పాత క్రెటాకి దీనికి బో స్పీకర్స్ కంప్లీట్ సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది మనకి. సో కలర్ అనేది మార్చారు. సో టాప్ ఎండ్లో మనకి కంప్లీట్గా మనకి బ్లాక్ కాకుండా సో కైండ్ ఆఫ్ ఎ గ్రే కలర్ ఇచ్చారు. సో విచ్ ఈస్ బింగ్ మ్యాచింగ్ విత్ ద సీట్ కవర్స్ అండ్ ద డాష్ బోర్డ్ డిజైన్ ఆల్సో. సో డాష్ బోర్డ్ కలర్ కూడా మనకి అలాగే ఉంటుంది. సో ఇంటీరియర్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కంప్లీట్గా ఇది ఏసీ వెంట్ మాత్రమే. ఏసీ వెంట్తో పాటు మనకి ఇలా డిజైన్ ఇచ్చారు, ఆ క్యారీ ఫార్వర్డ్ చేశారు అదే డిజైన్. కంప్లీట్గా మనం డిజిటల్ స్క్రీన్ అయితే చూడొచ్చు. అండ్ మనకి ఎక్కడ అనలాగ్ అనేది ఏం ఇవ్వలేదు. గియర్ నాబ్ మనకి ఇలాగే ఉంటుంది. అండ్ పాత దాంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, కాకపోతే బ్లాక్ కలర్ వస్తుంది పైన కలర్ అది. సో ఏసీ కంట్రోల్స్ అండ్ అదర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ చూసుకోవచ్చు, వెంటిలేటెడ్ సీట్స్ చూసుకోవచ్చు, కప్ హోల్డర్ చూసుకోవచ్చు, ఆమ్రెస్ట్ చూసుకోవచ్చు. ఆమ్రెస్ట్ ఇస్ ఆల్సో ద ఆల్మోస్ట్ ద సేమ్ సైజ్. అండ్ దట్స్ ఆల్ లైక్ ఇంటీరియర్ వైజ్. అండ్ అదే మన పాత క్రెటాలో చూస్తే మనకి ఆల్మోస్ట్ లైక్ వీ కెన్ ఫైండ్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్. లైక్ ఓల్డర్ క్రెటాని ఇంప్రూవైజ్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు వీళ్ళు. సో ఇక్కడ కంప్లీట్ మనకి అనలాగ్ వస్తుంది, లైక్ స్పీడోమీటర్ అండ్ టాకోమీటర్ మనకి. సో డిజిటల్ చిన్న కాంపోనెంట్ మాత్రం వస్తుంది, సెమీ కన్సోల్ కొంచెం డిజిటల్ వస్తుంది. అండ్ హ్యాండ్ బ్రేక్ చూసుకోవచ్చు. అండ్ మన గేర్ నాబ్ అండ్ హ్యాండ్ రెస్ట్ ఆ డిజైన్ అంతా కొంచెం మారుతుంది ఇక్కడ. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా 10.25 స్క్రీన్ మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ విత్ లాట్ ఆఫ్ లైక్ కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్. సో దా 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంది. అండ్ మనకి అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. దీనికి కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి ఆన్ ద ఎస్ఎక్స్ ఆప్షన్ టాప్ ఎండ్. అండ్ మనం ఇక్కడ కెమెరా ఉంది. కెమెరా చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా లేదు, ఓన్లీ బ్యాక్ కెమెరా వ్యూ వస్తుంది ఈ ఆప్షన్తో పాటు. సో మనకి ఇంకా పానోరామిక్ సన్ రూఫ్ 2 కార్స్కి ద సేమ్. అండ్ మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకుంటే నేను ఒక వీడియో చేశాను లైక్ ఆన్ ద న్యూ 2024 క్రెటా. సో ప్రైస్ వేరియేషన్ చూసుకుంటే మనకి ఎక్కువ ప్రైస్ వేరియేషన్ ఏం లేదు. సో పాతి మనకి అరౌండ్ 21-22 అయ్యేది. సో ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ మోర్ ఆఫ్ 2 lakhs ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ విశాఖపట్నం. సో కార్ కనెక్టెడ్ యాప్ బ్లూ లింక్ ఉంది. సో త్రూ విచ్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ మీరు కార్ లొకేట్ చేసుకోవచ్చు, జియో ఫెన్స్ చేసుకోవచ్చు, కార్ ఎంత టెంపరేచర్లో ఉంది, మీరు ఎవరికైనా కార్ ఇచ్చినప్పుడు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు అవన్నీ ట్రాక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ లైక్ ఇంజిన్ ఆన్ చేసుకోవచ్చు మీరు బ్లూ లింక్తో. లైక్ సన్ రూఫ్ కానీ విండోస్ కానీ డౌన్ చేసుకోవచ్చు. ఇలాంటి కార్ కనెక్టెడ్ యాప్ మనకి ఫీచర్స్ చాలా ఉన్నాయి అండ్ కొత్త క్రెటాలో. అండ్ ఆల్సో మనకి లెవెల్ 2 ADAS వచ్చింది కొత్త క్రెటాలో. త్రూ విచ్ యూ కెన్ లైక్ డూ లేన్ కీప్ అసిస్ట్ ఆర్ ఎనీ లైక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానీ ఇవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి లైక్ ఏదైనా వెహికల్ నియర్ బై ఆర్ ఏదైనా వెహికల్ మనకి పాస్ బై ఆర్ ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మీకు మిర్రర్లో లైక్ సింబల్ వస్తుంది. సో ఇదంతా కొంచెం సేఫ్టీ పర్పస్ కొంచెం ఇంకా ఎక్కువ పెంచారు. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ క్రెటా 2023 అండ్ 2024 ఫేస్ షిఫ్ట్ వర్షన్ కంపారిజన్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఐల్ రీచ్ యూ అవుట్. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే, నచ్చినట్టు అనిపించినా సరే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కార్ టాక్స్ విత్ శివ గాటడి, సైనింగ్ ఆఫ్.